ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, అక్క, చెల్లి అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ రోజైనా మా అన్నయ్య మనసు కరిగేలా చూడు స్వామి. ఈ గుడికొస్తే దేవుడి దర్శనమేమో గాని నా దేవత దర్శనం మాత్రం అవుతుంది. శ్రీవల్లిని సొంతం చేసుకోవడానికి ఏ ఒక్క అవకాశం దొరికినా వదులుకోను. మొన్న పెళ్లి జరగాలని తను చేసిన దీక్ష ఫలితంగానైనా శ్రీవల్లి మెడలో నేను తాళి కట్టాలి. దీనికి అర్థమైందా ఏంటి? కోపంగా చూస్తుంది. గుడికొచ్చింది నాగుల స్వామికి పాలు పోయడానికి. నువ్వు నా మీద బుసకొడితే అలా? నువ్వేం ఆలోచిస్తున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో నేను గమనిస్తున్నాను బావా. అదే మా అన్నయ్య గనక నిన్ను చూశాడనుకో, ఈసారి నేను కూడా నిన్ను కాపాడలేను. దేవుడు కాపాడాలని గుడికొచ్చాం కదా, పూజ చేద్దాం పద. శివ, నువ్వు పాములాగా ప్రతి దాంట్లో దూరిపోతుంటావు కదా, అందుకే ఆ శివయ్య ఆశీస్సులు నీకుండాలి. నువ్వు పోలీస్ ఆఫీసర్ వయ్యి మా లాంటి ఆడపిల్లలందరికీ ఆదర్శంగా రక్షణగా ఉండాలి. నేనున్నానుగా శ్రీవల్లి. అదే నేను పోలీస్గా మన ఊరికి రక్షణగా ఉన్నాను అంటున్నాను. వాట్ ఏ కోఇన్సిడెన్స్. మేము గుడికొచ్చినప్పుడే మీరు కూడా వస్తుంటారు. బావా, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. అదేంటి నాగవల్లి, అలా అంటావేంటి? మీ అన్నయ్యని అక్కల్ని చూడాలని తాతాలాడిపోతున్నావు కదా, ఇప్పుడెందుకు ఇలా అంటావు? మీ అన్నయ్య మాట్లాడకపోయినా తనని చూస్తే చాలు జన్మ ధన్యమైపోయినట్టు ఫీల్ అవుతుంటావు కదా. ఇక మీ అక్కలతో చెల్లెలతో మనసుతోనే మాట్లాడేస్తుంటావు. ఈ ఎమోషన్స్ అన్నీ ఉండాలి కదా. ఊరికి అలా గుడికొచ్చి వెళ్ళిపోతే అలా? పంతులు గారు. అయ్యా. మాకే ముందు పూజ జరిపించండి. అలాగే అయ్యా. పంతులు గారు, ముందొచ్చింది మేము, ముందు మా పూజ జరిపించండి. పంతులు గారు, నేను చెప్తున్నా కదా, ముందు మా పూజ జరిపించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.